ఈ ఎపిసోడ్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మనం ఒక క్లియర్ ఐడియా తెచ్చుకుందాం. ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకు క్లారిటీ కనుక వస్తే వీటి బేసిస్ మీద క్వశ్చన్స్ చేయటం కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. వన్ బై వన్ ఈ ఫంక్షన్స్ మనము తెలుసుకుందాం. వీటి మీద క్వశ్చన్స్ కూడా ఎలాగ వస్తాయో అవి కూడా మనం తెలుసుకుందాం. ఇనిషియల్గా మనం డిస్కస్ చేసే ఫంక్షన్ మాడ్యులస్ ఫంక్షన్. దీని మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. దీని యొక్క డెఫినిషన్ కనుక మనం రాసుకుంటే f of x is equal to mod x is equal to x if x is greater than or equal to 0 is equal to minus x if x is less than 0. ఈ ఈక్వల్ టు 0 అనేది బై డిఫాల్ట్ మనం పాజిటివ్ దాంట్లో ఇస్తున్నాం. దీంట్లో కూడా ఇవ్వచ్చు, దాని తప్పేం లేదు. కన్వెన్షనల్గా మనం పాజిటివ్ దాంట్లో ఈక్వల్ టు 0 ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇక్కడ చేసుకున్నా కూడా తప్పేం లేదు. ఈ అవుట్పుట్ అనేది మాడ్యులస్ ఫంక్షన్ది ఎప్పుడైనా పాజిటివ్నే ఉంటుంది, లేకపోతే 0 కూడా అయ్యే అవకాశం ఉంది. ఏ ఇన్పుట్ ఇచ్చినా నెగటివ్ అయితే ఒక ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పాజిటివ్ అయితే ఇంకో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఈ ఫంక్షన్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేసాం. పాజిటివ్ వాల్యూస్కి ఒక ఫంక్షను, నెగిటివ్ వాల్యూస్కి ఒక ఫంక్షన్. సపోజ్ మనం x ఈజ్ ఈక్వల్ టు -2 అనేది మనం ఇన్పుట్ ఇస్తుంటే x నెగిటివ్ కాబట్టి దీంట్లో ఇన్పుట్ ఇవ్వాలి. అంటే -2 ఈజ్ ఈక్వల్ టు +2 అంటే అవుట్పుట్ అనేది పాజిటివ్గా అయింది. x ఈజ్ ఈక్వల్ టు 4 కనుక మనం ఇన్పుట్ ఇవ్వాలంటే ఇది నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ దీంట్లో ఉంది కాబట్టి దీంట్లో 4 కనుక ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది 4 డైరెక్ట్గా వస్తుంది. ఈ రకంగా ఎటువంటి ఇన్పుట్ అయినా నెగిటివ్ అయితే ఒక ఫంక్షన్లో, పాజిటివ్ అయితే ఇంకో ఫంక్షన్లో ఇన్పుట్ ఇచ్చుకుంటూ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీని గ్రాఫ్ కనుక మనం గీసుకుంటే ఈ రకంగా వస్తుంది గ్రాఫ్. ఈ రకంగా గ్రాఫ్ వస్తుంటే దీంట్లో మనం చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ కిందికి ఏ వాల్యూ రావట్లేదు. ఎక్స్ యాక్సిస్ని 0 దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ నెగిటివ్ అయినా ఎక్స్ పాజిటివ్ అయినా వాల్యూస్ ఏవి ఇచ్చినా అవుట్పుట్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ గ్రాఫ్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ పైనే ఉంటుంది, లేకపోతే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంటుంది. ఇది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. దీని బేసిస్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎలా గ్రాఫ్స్ మీద బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయో ఇవి కూడా మనం చూస్తూ ఉంటాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు -mod x గ్రాఫ్ కావాలి అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ యొక్క రిఫ్లెక్షన్ x యాక్సిస్లో ఈ రకంగా అవుతుంది. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు mod x - 1 గ్రాఫ్ కావాలంటే దీన్ని x - 1 ఈజ్ ఈక్వల్ టు 0గా ఈక్వేట్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఒక వాల్యూ వస్తుంది. అంటే ఏంటంటే సేమ్ y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ 1 యూనిట్గా షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ షిఫ్టింగ్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది y ఈజ్ ఈక్వల్ టు -mod xని y ఈజ్ ఈక్వల్ టు mod xని ఒక 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ చేయగానే ఇది y ఈజ్ ఈక్వల్ టు mod x - 1 గ్రాఫ్గా కన్వర్ట్ అయింది. సపోజ్ ఇది ఇట్లా కాకుండా y - 3 ఈజ్ ఈక్వల్ టు mod x ఆర్ y - 3 ఈజ్ ఈక్వల్ టు -mod x ఆర్ y - 1 ఈజ్ ఈక్వల్ టు mod x - 1. ఈ రకంగా రకరకాల షిఫ్టింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు y - 3 ఈజ్ ఈక్వల్ టు mod x కనుక గ్రాఫ్ కనుక తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ని అలాంగ్ y యాక్సిస్ 3 యూనిట్స్ కనుక షిఫ్ట్ చేస్తే ఈ గ్రాఫ్ వస్తుంది. ఈ పాయింట్ 0,3 అని తీసుకోవచ్చు. y - 3 ఈజ్ ఈక్వల్ టు -mod x కనుక గ్రాఫ్ అయితే ఇది y ఈజ్ ఈక్వల్ టు -mod x గ్రాఫ్. దీన్ని 3 యూనిట్స్ కనుక పైకి కనుక షిఫ్ట్ చేసుకుంటే ఇది 0,3 అంటే y ఈజ్ ఈక్వల్ టు 3 - mod x గ్రాఫ్ ఈ రకంగా ఉంటుంది.
అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ మీద 1 యూనిట్, వై యాక్సిస్ మీద 1 యూనిట్ కనుక షిఫ్ట్ చేసుకుంటే y - 1 ఈజ్ ఈక్వల్ టు mod x - 1 గ్రాఫ్ మనకు వస్తుంది. అంటే ఈ రకంగా అంటే ఈ పాయింట్ మనకు 1,1 అవుతుంది. ఈ రకంగా మనము షిఫ్టింగ్ ఆఫ్ గ్రాఫ్స్ కనుక నేర్చుకుంటే వీటి బేసిస్ మీద క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చు. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద గ్రాఫ్స్ y ఈజ్ ఈక్వల్ టు mod f x - 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3 - mod x. ఇది ఒక క్వశ్చన్, సింపుల్ 2 మాడ్యులస్ గ్రాఫ్స్ మీద ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాము y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mod x గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ రెండు మనకు తెలుసు. అంటే ఈ పాయింట్ 1,0 y ఈజ్ ఈక్వల్ టు 3 - mod x కనుక మనం తీసుకుంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 - mod x. అంటే ఈ ఫిగరు ABCD, ఈ ఫిగర్ కనుక మనం తీసుకుంటే ABCD. దీంట్లో 2 పాయింట్స్ వచ్చినాయి. మిగతా 2 పాయింట్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం మనకు క్వాడ్రిలేటర్ లాగా వస్తుంది. ఆ క్వాడ్రిలేటర్ ఏంటో మనకు తెలిస్తే దాని ఏరియా మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 - x, ఈ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 + x, ఇది y ఈజ్ ఈక్వల్ టు x - 1, ఇది y ఈజ్ ఈక్వల్ టు 1 - x. ఇప్పుడు నేను ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 - mod xని y ఈజ్ ఈక్వల్ టు 3 - x తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ యాంగిల్ అనేది మోర్ దెన్ 90 ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx + c లాగా రాసుకుంటే m అనేది నెగిటివ్ కావాలి కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 - xగా తీసుకున్నాను. అదే రకంగా ఈ గ్రాఫ్ ఇది అక్యూట్ యాంగిల్ కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు x - 1, మళ్ళీ ఇది అబ్ట్యూజ్ యాంగిల్ కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు 1 - x. ఈ రకంగా మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క కోఆర్డినేట్స్ మొత్తం మనకు తెలుస్తున్నాయి. ఈ D అనేది పాయింట్ మనం కనుక సాల్వ్ చేసుకుంటే 2,1 x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకుంటే -1,2, ఇది మనకి x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, తర్వాత ABCD కోఆర్డినేట్స్ మొత్తం వచ్చినాయి. దీన్ని కనుక మనం తీసుకుంటే ఈ స్లోప్ 90, ఇది 90, ఇది 90, ఇది 90, ఇది ఒక రెక్టాంగిల్గా కన్వర్ట్ అవుతుంది. దీని ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 స్క్వేర్ యూనిట్స్ దీని ఏరియా వస్తుంది. సో ఒక సింపుల్ 2 గ్రాఫ్స్ బేసిస్ మీద ఒక IITలో క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ రకంగా మనం ఎటువంటి క్వశ్చన్స్ అయినా మాడ్యులస్ క్వశ్చన్స్ బేసిస్ మీద, గ్రాఫ్స్ బేసిస్ మీద మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది క్వశ్చన్ చూడ్డానికి మనం కఠినంగా అనిపించిన 2 సింపుల్ గ్రాఫ్స్ యొక్క ఇంటర్సెక్షన్తో మనకి ఈ క్వశ్చన్ సింపుల్గా రాగలిగింది. దీన్ని IIT క్వశ్చన్ అంటే మీకు నమ్మడానికి డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత ఈజీ క్వశ్చన్ IITలో వస్తుందా అని. అంటే ఇటువంటి క్వశ్చన్ సింపుల్ గ్రాఫ్ బేసిస్ మీద వచ్చే క్వశ్చన్స్ చాలా ఉంటాయి IITలో. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఒక గ్రాఫ్ ఉంది. ఇది ఏం ఫంక్షన్ మనకు తెలియదు, ఓన్లీ ఒక y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్ ఇచ్చాడు. ఫైండ్ y ఈజ్ ఈక్వల్ టు mod f ఆఫ్ x. అంటే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్ చూసుకుంటూ y ఈజ్ ఈక్వల్ టు mod f ఆఫ్ x గ్రాఫ్ మనం గీయగలగాలి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ రెండు కంపేర్ చేసుకుంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు x గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు mod x గ్రాఫ్ తీసుకుంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mod x గ్రాఫ్. రెండిట్లో కంపారిజన్ తీసుకుంటే x యాక్సిస్ పైన ఉన్న గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, x యాక్సిస్ కింద ఉన్న గ్రాఫ్ యొక్క రిఫ్లెక్షన్ తీసుకుంటూ దీంట్లో ఈ పోర్షన్ తీసేయడం జరిగింది mod x రావడానికి. అదే రకంగా y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు mod f ఆఫ్ x గ్రాఫ్ కావాలంటే x యాక్సిస్ పైన ఉన్న గ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేసుకుంటూ x యాక్సిస్ కింద ఉన్న పోర్షన్ గ్రాఫ్ని ఒక రిఫ్లెక్షన్ x యాక్సిస్లో తీసుకుంటే ఈ రకంగా వస్తుంది. ఈ రిఫ్లెక్షన్ వచ్చిన తర్వాత ఈ పోర్షన్ కనుక తీసేస్తే ఇది mod f ఆఫ్ x గ్రాఫ్ అవుతుంది. అంటే f ఆఫ్ x గ్రాఫ్ నుంచి mod f ఆఫ్ x గ్రాఫ్ గీయటం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఐడియా. ఒక క్లియర్ క్లారిటీ కోసం మనం ఇంకో క్వశ్చన్ చేద్దాం.
సపోజ్ ఇది ఒక గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనం ఈ గ్రాఫ్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీద్దాం. y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీయాలంటే ముందు క్వశ్చన్ లాగానే దీంట్లో కూడా ఏదైతే పోర్షన్ ఎక్స్ యాక్సిస్ పైన ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తున్నాం. ఎక్స్ యాక్సిస్ కింద ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షన్ ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటున్నాం మనం. ఈ రకంగా తీసుకున్న తర్వాత ఈ పోర్షన్ తీసేస్తున్నాం. ఇది మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అయిపోయింది. ఈ రకంగా ఎటువంటి క్వశ్చన్ అయినా మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీయచ్చు. ఒకవేళ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే దాంట్లో నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీయటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎట్లుందో మనకు తెలియదు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాసిబిలిటీ ఉంటుంది, కానీ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాసిబిలిటీ అనేది కష్టం. అంటే దాంట్లో చాలా రకాల పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఏ పాసిబిలిటీ ఎగ్జాక్ట్ ఉంటుందో అది మనకు తెలియదు కాబట్టి యూనిక్గా మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీయటం అనేది జరగదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీయడానికి ప్రొసీజర్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ కింద ఉన్న పోర్షన్ గ్రాఫ్ అవుతుందో దాని రిఫ్లెక్షన్ తీసుకుని మిగతా గ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా కనుక వదిలేస్తే అది మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అవుతుంది. Find the number of solutions. Find number of solutions of 7 power x into mod of 3 minus mod x is equal to 1. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ 7 power x into 3 minus mod x is equal to 1. ఈ 7 power x ని సైడ్ తీసుకెళ్తే 3 minus mod x modulus is equal to 7 power minus x. సో 3 minus mod x గ్రాఫ్ మనం ఆల్రెడీ తెలుసు. అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మైనస్ mod x గ్రాఫ్ ఇది y is equal to minus mod x గ్రాఫ్. y is equal to 3 minus mod x గ్రాఫ్. Shifting to the top by 3 units. Y is equal to mod of 3 minus mod x. అంటే ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్టే. ఎఫ్ఎక్స్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్రియేటం గ్రాఫ్. ఇది ఎఫ్ఎక్స్ అయితే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం కావాలి అంటే మనం ఏం డిస్కస్ చేసాం, ఏదైతే పోర్షన్ ఎక్స్ యాక్సిస్ కంటే కింద ఉంటుందో దాని ఇమేజ్ ఎక్స్ యాక్సిస్లో తీసుకోవటం, ఆ ఎక్స్ యాక్సిస్ కింద ఉన్న గ్రాఫ్ని తీసేయటం. ఇది ఫస్ట్ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఈ పోర్షన్ రిమూవ్ చేశాను. ఇది మోడ్ ఆఫ్ 3 minus mod x గ్రాఫ్. రైట్ సైడ్లో 7 power minus x గ్రాఫ్. x is equal to 0 అంటే y is equal to 1, x is equal to 1 అంటే y is equal to 1/7. అంటే x ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ y అనేది డిక్రీజ్ అవుతుంది. x డిక్రీజ్ చేస్తే x is equal to -1 అంటే y 7, x is equal to -2 అంటే y 7 square 49. ఈ రకంగా ఇది గ్రాఫ్. అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు వస్తున్నాయి రెండు గ్రాఫ్స్కి. అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆటోమేటిక్గా 3 సొల్యూషన్స్ అయినాయి. ఇంకొకటి మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు క్రాస్ అవుతున్నాయా లేవా అనేది ఒకటి వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుంది ఈ రెండింటి మధ్యలో కూడా ఇంకొక సొల్యూషన్ వస్తుందా అని. ఇదేమో ఒక ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ, ఇదేమో ఒక లీనియర్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ, నాట్ యాజ్ ర్యాపిడ్లీ యాజ్ 7 power x, 7 power minus x. అంటే ఈ రెండు ఇన్ఫినిటీ మధ్యలో ఇన్ఫినిటీ పోయే లోపల ఇంటర్సెక్ట్గా అయ్యే అవకాశం ఉందా లేదా వెరిఫై చేసుకుంటే ఆ సొల్యూషన్ కూడా దాంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవి రెండు ఇంటర్సెక్ట్ కావట్లేదు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి 3 సొల్యూషన్స్ వచ్చినాయి. అంటే ఒక సింపుల్ గ్రాఫికల్ ప్రాబ్లమ్ని మనం మాడ్యులస్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ మనం సాల్వ్ చేసాం. 7 power minus x అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్, రెండింటిది ఇంటర్సెక్షన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనకు కావాలి కాబట్టి రెండింటిది గ్రాఫ్ వేసుకుని మన నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఫైండ్ చేయలేం. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మనం తీసుకోవచ్చు. అంటే ఎఫ్ఎక్స్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీయటం అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇదే రకంగా మనం ఇంకొక గ్రాఫ్ గీయచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఒక గ్రాఫ్. సపోజ్ మనకి ఈ గ్రాఫ్ నుంచి ఒకటేమో y ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గీద్దాం, మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్, ఇంకో గ్రాఫ్ గీద్దాం. మాడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ వీ ఆల్రెడీ నో, బట్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ హౌ ఇట్ ఈస్ అది మనకు తెలవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గీయాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఏదైనా గ్రాఫ్ ఉంటే ఆ గ్రాఫ్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ రిఫ్లెక్షన్ వై యాక్సిస్లో తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ నుంచి ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గీయాలంటే ఫస్ట్ వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న పోర్షన్ ఆఫ్ గ్రాఫ్ని రిమూవ్ చేయాలి. అయితే మనకిచ్చిన ఫంక్షన్లో లెఫ్ట్ సైడ్లో ఏం లేదు కాబట్టి రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఏం గ్రాఫ్ లేదు కాబట్టి రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీని రిఫ్లెక్షన్ వై యాక్సిస్లో కనుక తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గ్రాఫ్ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఇంకొక గ్రాఫ్ తీసుకుందాం, ఈ రకంగా ఉంది. దీంట్లో నుంచి ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గ్రాఫ్ గీయాలంటే సింపుల్ ఇదే లాజిక్ మనం అప్లై చేస్తే దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ని మనం తీసేయాలి. అంటే ఈ గ్రాఫ్ మనం రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని వై యాక్సిస్లో రిఫ్లెక్షన్ తీసుకున్నాం. అంటే ఇది ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గ్రాఫ్ అయిపోయింది. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గీయటం అనేది సింపుల్ టెక్నిక్. లెఫ్ట్ సైడ్లో ఏదైతే గ్రాఫ్ ఉందో వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఆ గ్రాఫ్ తీసేసి మిగిలిన గ్రాఫ్ యొక్క ఇమేజ్ కనుక వై యాక్సిస్లో కనుక మనం తీసుకోగలిగితే అది ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గ్రాఫ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గీసిన తర్వాత మాడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ మనం గీయాలి. అంటే మనం ఇది ఆల్రెడీ ఈ లాజిక్ మనం నేర్చుకున్నాం, ఈ టెక్నిక్ కూడా. ఇది ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్. దీంట్లో నుంచి మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఈ పోర్షన్ యొక్క ఇమేజ్ దీంట్లో తీసుకున్నాము, దీని యొక్క ఇమేజ్ ఇక్కడ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ గ్రాఫ్ తీసిస్తున్నాం. అంటే ఇది మాడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ గ్రాఫ్. ఇటువంటి క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ యొక్క కాన్సెప్ట్స్ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి. ఈ మాడ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ మాడ్ ఎక్స్ బేసిస్ మీద క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇది మనకు ఒక ఐడియా కనుక క్లియర్గా కనుక ఉంటే వీటి బేసిస్ మీద క్వశ్చన్స్ మనం చాలా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్. నెంబర్ 1, mod x less than a. Mod x less than a అంటే x belongs to minus a to plus a. This is the first property. Second, mod x less than or equal to a. If mod x less than or equal to a, then x belongs to minus a to plus a. Second property. Third, if mod x is greater than a, then x belongs to minus infinity to minus a union a to infinity. Next, if mod x is greater than or equal to a, then x belongs to minus infinity to minus a union a to infinity. Next property. ఈ మొత్తం ప్రాపర్టీస్లో మనం ఏదైతే వాడుతున్నామో అది గ్రేటర్ దాన్ 0గా తీసుకుంటున్నాం. సపోజ్ ఏ నెగటివ్ అయితే మనం ఏమవుతుంది అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, సాల్వ్ mod x less than -2. అంటే మనం ఇక్కడ రాసిందేమో mod x less than ఏ పాజిటివ్ అంటున్నాం. సపోజ్ ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ mod x less than -2 సాల్వ్ చేయండి అంటే mod x అనేది మినిమం వాల్యూ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు mod x గ్రాఫ్ కనుక మనం తీసుకుంటే దీని మినిమం వాల్యూ 0నే అవుతుంది, ఇంతకంటే కిందకి పోదు. కాబట్టి 0 అనేది ఏ నెగిటివ్ క్వాంటిటీకైనా గ్రేటర్ కాబట్టి mod x less than -2 అనేది పాసిబుల్ కాదు. కాబట్టి దీనికి సొల్యూషను x belongs to null set అని రాస్తాం. అంటే నెగిటివ్ అయితే ఏమవుతుందో చెక్ చేస్తున్నాం మనం. సెకండ్, సాల్వ్ mod x ఈజ్ గ్రేటర్ దాన్ -2 అంటే mod x యొక్క మినిమం వాల్యూ -2, మినిమం వాల్యూ 0 కాబట్టి
అది ఎట్టి పరిస్థితుల్లో -2 కంటే గ్రేటరే ఉంటుంది కాబట్టి దీని సొల్యూషను x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఈ రెండింటికి మధ్యలో తేడా చూడండి. లెస్ దాన్ అయితేనేమో నో సొల్యూషను, గ్రేటర్ దాన్ అయితేనేమో x బిలాంగ్స్ టు r. సపోజ్ ఇప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది అనుకో, సాల్వ్ mod x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే mod x అనేది నెగిటివ్ అవ్వదు కాదు కాబట్టి దీని సొల్యూషన్ కూడా x బిలాంగ్స్ టు నల్ సెట్. x బిలాంగ్స్ టు నల్ సెట్. సపోజ్ సాల్వ్ mod x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు +-2 అంటే పాజిటివ్ క్వాంటిటీ కనుక అయితే దాని సొల్యూషన్ వస్తుంది. సపోజ్ సాల్వ్ mod x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుంది అని తెలుసుకోవడం కోసమని ఈ క్వశ్చన్స్ మనం ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. అయితే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మాడ్యులస్ బేస్డ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఇట్లాగే ఈ రకంగానే తీసుకోవాలి. అంటే mod x ఈజ్ గ్రేటర్ దాన్ -2 అనగానే x యొక్క మినిమం వాల్యూ అంటే mod x మినిమం వాల్యూ 0 కాబట్టి 0 వచ్చినా ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ -2 కాబట్టి దీని సొల్యూషన్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా mod x లెస్ దాన్ -2 అంటే mod x యొక్క మినిమం వాల్యూ 0 కాబట్టి 0 వచ్చినా ఇది గ్రేటర్ దాన్ -2 అవుతుంది కాబట్టి mod x లెస్ దాన్ -2 అనేది పాసిబుల్ కాదు కాబట్టి x బిలాంగ్స్ టు నల్ సెట్ దీని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనం రాసామో ఇవన్నీ ఏ గ్రేటర్ దాన్ 0కి రాసామో, ఏ లెస్ దాన్ 0 అయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేసుకున్నాం. ఇటువంటి బేసిస్ మీద ఇటువంటి ప్రాపర్టీస్ మీద మన క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, మనం సాల్వ్ చేస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుని దాని తర్వాత మనం ఫర్దర్ ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, సాల్వ్ mod x - 1 లెస్ దాన్ 4 అంటే ఇది మనం యూజ్ చేసే ప్రాపర్టీ mod x లెస్ దాన్ ఏ పాజిటివ్ కాబట్టి దెన్ x బిలాంగ్స్ టు -a2 + a. ఆ ప్రాపర్టీ కనుక మనం ఇక్కడ వాడితే x బదులు x - 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది -4 లెస్ దాన్ x లెస్ దాన్ 4. ఇది డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది. త్రూ అవుట్ ఒక 1 యాడ్ చేసుకుంటే ఇది ఏమవుతుంది -3 లెస్ దాన్ x లెస్ దాన్ 5 అంటే x బిలాంగ్స్ టు -3 to 5. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సాల్వ్ చేయడానికి డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ. ఇదే రకంగా మనకి ఇట్లా కూడా రావచ్చు, mod x - 1 లెస్ దాన్ 4 అంటే ఒక మాడ్యులస్ బయట ఉంది, లోపల కూడా మళ్ళీ ఇంకొక మాడ్యులస్ ఉంది. ఫస్ట్ ఈ బయట మాడ్యులస్ తీసేద్దాం, -4 లెస్ దాన్ mod x - 1 లెస్ దాన్ 4 బయట తీసేసాం. నెక్స్ట్ కంప్లీట్ ఈక్వేషన్ ఈక్వేషన్లో ఒక 1 యాడ్ చేద్దాం. సో -3 లెస్ దాన్ mod x లెస్ దాన్ 5. ఇప్పుడు దీంట్లో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో నెంబర్ 1 mod x లెస్ దాన్ 5, సెకండ్ ఏమో ఇది అంటే mod x గ్రేటర్ దాన్ -3. ఇప్పుడు ఈ రెండింటిది సొల్యూషన్ రాసి రెండింటిది ఇంటర్సెక్షన్ రాస్తాం. mod x లెస్ దాన్ 5 అంటే మనం ఇప్పుడే అనుకున్నాం ఈ ప్రాపర్టీ ఏంటంటే x బిలాంగ్స్ టు -5 to +5. mod x గ్రేటర్ దాన్ నెగటివ్ క్వాంటిటీ అంటే దీని సొల్యూషన్ x బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఈ రెండింటిది ఇంటర్సెక్షన్స్ కనుక రాసుకుంటే x బిలాంగ్స్ టు -5 to +5. ఈ రకంగా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మనం డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవడానికి 4 ప్రాపర్టీస్ మనం మెన్షన్ చేసాం. బేస్డ్ ఆన్ మాడ్యులస్ మీకు క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఐఐటి క్వశ్చన్స్ కానీ ఎంసెట్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా బేస్డ్ ఆన్ మాడ్యులస్ ఫంక్షన్స్, బేస్డ్ ఆన్ మాడ్యులస్ ఫంక్షన్స్ గ్రాఫ్స్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ 4 కాకుండా ఇంకా కొన్ని మనం అడిషనల్ ప్రాపర్టీస్ రాద్దాం, వాటిని కూడా మనం వాడుతూనే ఉంటాం ప్రాపర్టీస్ని. More properties. So property 4 రాసాం మనం, ప్రాపర్టీ నెంబర్ 5. సో mod x into y is equal to mod x into mod y. Then mod x by y is equal to mod x by mod y. 7 mod x plus y is less than or equal to mod x plus mod y. Then mod x minus y is greater than or equal to mod x minus mod y or mod y minus mod x. ఇక్కడ ఒక నెగేషన్ సైన్ వాడటం జరిగింది. విచ్ ఎవర్ ఈస్ గ్రేటర్ ఫ్రమ్ దట్ ద అదర్ వన్ ఈస్ సబ్ట్రాక్టెడ్, ఆర్ వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ mod x minus mod y హోల్ మాడ్యులస్. ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఏంటంటే mod x mod yలో ఏది గ్రేటరో దాంట్లో నుంచి అది సబ్ట్రాక్ట్ అవుతుంది సెకండ్ క్వాంటిటీ.
ఇది పాజిటివ్ ఉండాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x నెగేషన్ సైన్ mod y అని రాసాం. లేదంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x మైనస్ mod y అని కూడా రాయొచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ, ఇఫ్ mod x plus mod y is equal to mod x plus y, then x into y is greater than or equal to 0. ఈ ప్రాపర్టీ నెంబర్ 9 ఈజ్ ఎ యూస్ఫుల్ ప్రాపర్టీ. దీని బేసిస్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఈ ప్రాపర్టీ నెంబర్ 9 మీద మనం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ కాబట్టి దీని మీద మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ అప్లై చేయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం, తర్వాత ప్రాపర్టీ అప్లై చేసి క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. Solve mod x minus 1 plus mod x minus 2 is equal to mod 2x minus 3. దీని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే mod of x minus 1 plus mod of x minus 2 is equal to mod 2x minus 3. అంటే mod x plus mod y is equal to mod of x plus y ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ప్రాపర్టీ యూజ్ చేయకుండా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, తర్వాత ప్రాపర్టీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మోర్ దెన్ 1 మాడ్యులస్ కనుక వస్తే మనం ఒక నంబర్ లైన్ గీసుకుని సాల్వ్ చేయటం అనేది మనకి ఈజీగా అవుతుంది. నంబర్ లైన్ యూజ్ చేసేటప్పుడు ఈచ్ మాడ్యులస్ని 0కి ఈక్వేట్ చేసుకుంటూ x యొక్క వాల్యూస్ కనుక్కొని వాటిని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే నంబర్ లైన్లో మనకు ఒక అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ ప్లాట్ అవుతాయి. అవన్నీ ఇండివిజువల్గా క్రిటికల్ పాయింట్స్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు mod x మైనస్ 1 0 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1 ఒక పాయింట్ మనకు వస్తుంది. దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3/2 ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ మనం ఒక 3/2 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీన్ని 0 ఈక్వేట్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ఒక పాయింట్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ 1 2 3 పాయింట్స్ వస్తున్నాయి. ఇవన్నిటి క్రిటికల్ పాయింట్స్ మనం తీసుకుంటే టోటల్ నంబర్ లైన్ ఒక 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఇది -∞, ఇది +∞ కనుక తీసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పార్ట్స్గా మనకి 5 డివైడ్ అయింది. అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాట్ చేసిన తర్వాత ఇంటర్వెల్స్ ఏమవుతాయి, n+1 అవుతాయి. n రూట్స్ ఉంటే n+1 అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 2 3 4 పార్ట్స్. అంటే ఈ క్వశ్చన్ని మనం 4 పార్ట్స్గా సాల్వ్ చేస్తాం. నెంబర్ 1 x less than 1, నెంబర్ 2 1 less than or equal to x less than 3/2, థర్డ్ 3/2 less than or equal to x less than 2, ఫోర్త్ x greater than or equal to 2. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు 4 ఇంటర్వెల్స్గా మనం డివైడ్ చేసాం. ఫస్ట్ x లెస్ దాన్ 1, అంటే x లెస్ దాన్ 1 అనగానే mod x మైనస్ 1 అనేది నెగిటివ్ క్వాంటిటీ కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం దీన్ని -(x minus 1) అని రాస్తాం. నెక్స్ట్ x లెస్ దాన్ 1 అప్పుడు ఇది కూడా నెగిటివ్ కాబట్టి -(x minus 2), థర్డ్ది కూడా నెగిటివ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -2x minus 3. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ -2x +1 +2 అంటే +3 ఈజ్ ఈక్వల్ టు -2x +3. ఈ -2x క్యాన్సిల్ అవుతుంది. మనకి 3 ఈజ్ ఈక్వల్ టు 3 అని వస్తుంది. ఈ 3 ఈక్వల్ టు 3 వచ్చిన దాన్ని మనం ఒక ఐడెంటిటీగా కన్సిడర్ చేస్తాం. అయితే ఐడెంటిటీస్ 2 రకాల ఐడెంటిటీస్ ఉంటాయి. ఒకటేమో కండిషనల్ ఐడెంటిటీ, ఒకటేమో యూనివర్సల్ ఐడెంటిటీ. అంటే ఇప్పుడు sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక యూనివర్సల్ ఐడెంటిటీ బికాజ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అదే 1 + tan² θ ఈజ్ ఈక్వల్ టు sec² θ తీసుకుంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే tan θ అన్డిఫైన్డ్ కాకూడదు, sec θ అన్డిఫైన్డ్ కాకూడదు, ఆ వాల్యూస్లోనే అది వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఒక కండిషనల్ ఐడెంటిటీ. ఎందుకంటే మనం ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ పుట్ చేసాం, x ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి ఇట్ ఈస్ ఎ కండిషనల్ ఐడెంటిటీ. కండిషన్ ఏది ఉందో ఆ మొత్తం కండిషన్ వ్యాలిడ్ కావాలి. అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఒక కండిషనల్ ఐడెంటిటీ కాబట్టి దీని సొల్యూషన్ మనకి x లెస్ దాన్ 1 అనేది సొల్యూషన్ వస్తుంది మనకి. అంటే x బిలాంగ్స్ టు -∞ to 1. ఇది ఫస్ట్ కేసులో మనకు వచ్చిన సొల్యూషన్. అంటే మనం ఇక్కడ పైన రాసుకుంటే ఫస్ట్ మనకు వచ్చిన సొల్యూషన్ కేస్ 1లో x బిలాంగ్స్ టు -∞ to 1. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ కేస్ 1. నౌ విల్ గో ఫర్ కేస్ 2. అంటే కేస్ 2 అంటే ఏంటి, 1 to 3/2 ఉన్న సొల్యూషన్ని మనం సాల్వ్ చేస్తున్నాం కేస్ 2ని. కేస్ 2కి గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 3/2. అంటే ఫస్ట్ x మైనస్ 1 ఏం కావాలి, పాజిటివ్ కావాలి కాబట్టి ఇది x మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ x మైనస్ 2 ఏమవుతుంది, ఇది 3/2 కంటే తక్కువ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది x ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ 3/2 ఏ వాల్యూ పెట్టిన ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బి. నెక్స్ట్
2x minus 3 is also negative, minus 2x minus 3. దీన్ని సాల్వ్ చేసుకుంటే xx క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 1 ప్లస్ 2 ఇది 1 వస్తుంది, ఇక్కడేమో మైనస్ 2x ప్లస్ 3, మైనస్ 2x ప్లస్ 3, దీన్ని ఇక్కడ తీసుకొస్తే మైనస్ 2x ఇస్ ఈక్వల్ టు మైనస్ 2, x ఇస్ ఈక్వల్ టు 1. సో x ఇస్ ఈక్వల్ టు 1 ఇంటర్వెల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ x ఇస్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే మనకు సెకండ్ దాంట్లో నుంచి వచ్చిన సొల్యూషన్ x ఇస్ ఈక్వల్ టు 1. థర్డ్ కేసులో 3/2 to 2 అంటే గ్రేటర్ దాన్ 3/2 లెస్ దాన్ 2 ఈ కేసు మనం తీసుకుంటే వాట్ విల్ బి ద సొల్యూషన్? విల్ జస్ట్ చెకప్. x minus 1 is positive, x minus 2 negative, this is also positive. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 is equal to 2x minus 3 or x is equal to 2. అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్లో 2 లేదు కాబట్టి లెస్ దాన్ 2 ఉంది కాబట్టి దీని సొల్యూషన్ మనం ఇగ్నోర్ చేసేస్తాం. అంటే x is equal to 2 సొల్యూషన్లో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ థర్డ్ దాంట్లో x is equal to null set అని ఒక సొల్యూషన్ ఇస్తాం. నెక్స్ట్ కేసు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ద లాస్ట్ కేస్ వీఆర్ కన్సిడరింగ్. సో లాస్ట్ కేసులో అన్ని పాజిటివే, x గ్రేటర్ దాన్ 2లో అన్ని పాజిటివ్ కాబట్టి మనం రాసుకుంటే x minus 1 ప్లస్ x minus 2 ఈజ్ ఈక్వల్ టు 2x minus 3. ఈ 2x క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 విచ్ ఈస్ an identity, which is again a conditional identity కాబట్టి దీని సొల్యూషన్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ రాసుకుంటే మనకి x బిలాంగ్స్ టు 2 to infinity. ఈ మొత్తం ఇండివిజువల్ కేసెస్ యూనియన్ ఏదైతే ఉందో అది మన సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. అంటే సొల్యూషన్ ఇస్ x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to infinity. ఇది కంప్లీట్ సొల్యూషన్ మనకు వస్తుంది. ఈచ్ పార్ట్గా మనం బ్రేక్ చేసుకుంటూ మొత్తం టోటల్ క్వశ్చన్ని 4 ఇంటర్వెల్స్గా బ్రేక్ చేసుకుంటూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to infinity. దీన్ని వాడకుండా డైరెక్ట్గా మనం ప్రాపర్టీ వాడితే mod x ప్లస్ mod y ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ y. ఈ ప్రాపర్టీ వాడాలంటే మన కండిషన్ ఏంటి? xy గ్రేటర్ దాన్ 0. అంటే x బదులు x minus 1, y బదులు x minus 2. దెర్ఫోర్ ఆల్టర్నేట్ సొల్యూషన్ మనం కనుక సాల్వ్ చేసుకుంటే x minus 1 ఇంటూ x minus 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. x minus 1 ఇంటూ x minus 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మనం నంబర్ లైన్లో మళ్ళీ సాల్వ్ చేసుకుంటే ఈ చిన్న ఇన్ఈక్వాలిటీని ఇది 1 ఇది 2 పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to infinity. అంటే ప్రాపర్టీని కరెక్ట్గా వాడుకుంటే ఒక పేజీలో వచ్చే క్వశ్చన్ ఒక 1 లైన్లో మనం ఆన్సర్ తీసుకురాగలిగాం. అంటే ఈ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయని నమ్మకం లేదు. ప్రాపర్ మెథడ్ రావటం అనేది ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్టీ అనేది వాడుకోవటం కనుక జరిగితే జనరల్గా ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకోవటం అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. mod x ప్లస్ mod y ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ y అవుతుందా అని వెరిఫై చేసుకుని తర్వాత మనం నెక్స్ట్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే క్వశ్చన్ చాలా ఈజీగా మనకు అవుతుంది. అంటే మాడ్యులస్ ఫంక్షన్ మీద ఒక 9 ప్రాపర్టీస్ మనం రాసుకున్నాం. మాడ్యులస్ ఫంక్షన్ మీద కొన్ని గ్రాఫ్స్ మనం నేర్చుకున్నాం. అంటే మాడ్యులస్ ఫంక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఇంత డిస్కస్ చేయడం జరిగింది. అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఫస్ట్ అయినది మాడ్యులస్ ఫంక్షను, దాన్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అయితే ఈ డీటెయిల్ డిస్కషన్ తర్వాత మీకు పర్ఫెక్షన్ అనేది రావాలంటే దీని మీద కనీసం ఒక 20 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ మాడ్యులస్ ఫంక్షన్ అనేది వన్స్ ఫర్ ఆల్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ ఫంక్షన్స్ చాప్టర్ డిఫికల్ట్ ఎందుకు అవుతుందంటే ఈ సరైన ప్రాక్టీస్ లేకపోవటము, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన లేకపోవడం, దీనివల్ల ఈ చాప్టర్ డిఫికల్ట్గా అవుతుంది. ఇప్పుడు నేను డివైడ్ చేసినట్టుగా ఫంక్షన్స్ చాప్టర్ని కనుక మీరు డివైడ్ చేసుకుని ఈచ్ చాప్టర్ మీద మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ అయిపోతుంది. త్రూ అవుట్ లైఫ్ యూ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్ మనం డిస్కస్ చేసేది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. అంటే మాడ్యులస్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫంక్షన్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు చూసుకుంటే మాడ్యులస్ ఫంక్షన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఐఐటీలో కానీ ఏదైనా ఎగ్జామ్ కనుక మీరు తీసుకుంటే. ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మీద అన్ని క్వశ్చన్స్ లేకపోయినా మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మీద మీకు వందలలో వేలలో లక్షలలో క్వశ్చన్స్ దొరుకుతున్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ఏమున్నా కాన్సెప్ట్ అనేది సింపుల్ కాన్సెప్ట్. ఇది మనం అర్థం చేసుకుంటే
ఈ ఫంక్షన్ మీద వచ్చే క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. fx ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ని ఇట్లా 2 స్క్వేర్ బ్రాకెట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ ఈక్వల్ టు ద గ్రేటెస్ట్ ఇంటిజర్ less than or equal to x. This is equal to the greatest integer less than or equal to x. అంటే దీని అవుట్పుట్ ఎప్పుడైతే తీసుకుంటే ఎప్పుడైనా దీని అవుట్పుట్ ఒక ఇంటిజర్ మాత్రమే అవుతుంది. ఇది ఫ్రాక్షనల్ అవుట్పుట్ ఎప్పుడు ఇవ్వదు. అంటే దాని డొమైన్ మనం సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే రేంజ్ అనేది కంప్లీట్గా ఒక పాజిటివ్ ఇంటిజర్స్, ఒక నెగటివ్ ఇంటిజర్స్, ఒక 0 కూడా కావచ్చు. అంటే మొత్తం టోటల్ కనుక తీసుకుంటే దీని యొక్క డొమైన్ తీసుకుంటే x బిలాంగ్స్ టు R, దీని రేంజ్ కనుక తీసుకుంటే ఓన్లీ ఇంటిజర్స్. ఇది ఫంక్షన్. అంటే సపోజ్ మనము ఒక 2.5 ఇన్పుట్ ఇద్దాం. అంటే దాని ఇన్పుట్ ఏదైతే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఒక ఇంటిజర్ మాత్రమే 2 అవుతుంది. సపోజ్ ఒక 2.99 మనం ఇన్పుట్ ఇద్దాం, దాని అవుట్పుట్ స్టిల్ ఇస్ 2. నెగటివ్లో కనుక మనం ఇన్పుట్ ఇచ్చుకుంటే -1.01, దిస్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇప్పుడు దీని ఇన్పుట్ కనుక మనం అవుట్పుట్ కనుక -1 రాసుకుంటే -1 ఈజ్ గ్రేటర్ దాన్ -1.01 కాబట్టి దాన్ని మనం ఆ రకంగా మనం రాసేటప్పుడు దాని నెక్స్ట్ ఇంటిజర్ కంటే తక్కువ ఇంటిజర్కి మనం రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దట్ ఎక్స్. అందు గురించి దాన్ని ఈజ్ ఈక్వల్ టు -1 రాయలేము, ఓన్లీ -2 రాయగలుగుతాం. సపోజ్ ఇప్పుడు మనకి ఇట్లాంటి వాల్యూ ఒక ఫంక్షన్ ఉందనుకో, దీని వాల్యూ ఇస్తున్నాం 2+, అంటే 2 కంటే కొద్దిగా గ్రేటర్ వాల్యూ, దీని అవుట్పుట్ ఎప్పుడైనా కూడా 2 అవుతుంది. సపోజ్ ఇది 2- అంటే 2 కంటే కొద్దిగా తక్కువ, అంటే 1.999999 ఇటువంటి వాల్యూ మనం ఇచ్చుకుంటే దీని అవుట్పుట్ ఓన్లీ 1 అవుతుంది. ఇదే కనుక -2+, అంటే -2 కంటే కొద్దిగా వాల్యూ ఎక్కువ, అంటే -2 కంటే కొద్దిగా ఎక్కువ వాల్యూ అంటే -1.99 అవుట్పుట్ కనుక మనం తీసుకుంటే ఇది -2. ఇదే కనుక -2- కనుక మనం తీసుకుంటే -2- అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు -2.0001, అంటే దీని అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది -3 అవుతుంది. ఈ రకంగా మనము వీటి యొక్క అవుట్పుట్స్ మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఇట్ విల్ నెవర్ బీ వాల్యూ గ్రేటర్ దాన్ ఎక్స్, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ కావచ్చు లేకపోతే లెస్ కావచ్చు. సపోజ్ ఓన్లీ ఇంటిజర్ అవుట్పుట్ ఇన్పుట్ ఇస్తున్నాం మనం, స్టెప్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2, దట్స్ ఆల్. ఈ రకంగా ఈ క్వశ్చన్స్ యొక్క అవుట్పుట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ మనం దీని గ్రాఫ్ కూడా మనం గీయచ్చు. ఇప్పుడు సపోజ్ స్టెప్ ఎక్స్ ఆర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్, అంటే దీన్ని ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ని స్టెప్ ఎక్స్ అని కూడా అంటారు, లేదంటే బ్రాకెట్ ఫంక్షన్ అని కూడా అంటారు. అంటే కొన్ని బుక్స్లలో దీన్ని ఓన్లీ జిఫ్ అంటున్నారు, అంటే ఫస్ట్ లెటర్స్ మాత్రమే తీసుకొని GIF అని జిఫ్ అంటున్నారు. జిఫ్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, అంటే అదేం కరెక్ట్ నోటేషన్ కాదు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని వాడచ్చు మనము. కొన్ని బుక్స్లలో జిఫ్ అని వాడుతున్నారు, జిఫ్ అంటే ఏం లేదు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ x, దీని గ్రాఫ్ మనం గీద్దాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0, అంటే y 0 కావాలంటే x అనేది ఒక ఫ్రాక్షనల్ వాల్యూ కావాలి, అంటే 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1. y ఈజ్ ఈక్వల్ టు 1, అంటే x లైస్ బిట్వీన్ 1 to 2. y ఈజ్ ఈక్వల్ టు 2, అంటే x లైస్ బిట్వీన్ 2 to 3. ఈ రకంగా వాల్యూస్ తీసుకుంటా ఉంటే ఫంక్షన్కి, సపోజ్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1, అంటే x విల్ బి 0 ఆర్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ 0. y ఈజ్ ఈక్వల్ టు -2, అంటే -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ -1. ఈ రకంగా వాల్యూస్ తీసుకుంటా మనం ఒక గ్రాఫ్ కనుక గీస్తే ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. y 0 కావాలంటే x బిట్వీన్ 0 to 1, అంటే 0 to 1 ఇట్లా మనం గ్రాఫ్ తీసుకుంటే ఈ 1 అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి ఒక చిన్న సర్కిల్లో, ఓపెన్ సర్కిల్లో మనం డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1కి x ఈజ్ 1 to 2, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 to 2. మళ్ళీ 2 ఇంక్లూడెడ్ కాదు కాబట్టి దాన్ని కూడా మనం ఒక చిన్న సర్కిల్లో గీస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 2, అంటే బిట్వీన్ 2 to 3. ఈ రకంగా -1 to 0. నెక్స్ట్
-2 దట్ ఈస్ -2 to 1. అంటే ఇప్పుడు ఇది దీని గ్రాఫ్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ స్టెప్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఎ స్టెప్ ఫంక్షన్. ఎ స్టెప్ ఫంక్షన్. ఈ స్టెప్ ఫంక్షన్ బేసిస్ మీద ఇప్పుడు మీరు ఐఐటీలో కనుక చూసుకుంటే ఒక 3 సార్లు 4 సార్లు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అంతకంటే లేవు. కాకపోతే ఈ కాన్సెప్ట్ అనేది ఇంతే. అంటే ఒక ఇంటీజర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ ఇంటీజర్ అవుట్పుట్ రావడానికి మనము ఏవైనా వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ బేసిస్ మీద క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఇంటీజర్ ఫంక్షన్ని సాల్వ్ చేయాలంటే సింపుల్గా మనకి ఏంటంటే దాని ఇంటర్వెల్ తీసుకుని ఆ ఇంటర్వెల్ ప్రకారం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఇంటీజర్ ఫంక్షన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. అంటే మనం యూజ్ చేసే నంబర్ లైన్ టెక్నిక్ వాడుకుని కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా ఒకటి వచ్చింది అనుకుందాం. స్టెప్ ఆఫ్ x² minus 5 step x plus 6 greater than or equal to 0. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఈ స్టెప్ ఎక్స్ను ఒక y అనుకుంటే y² minus 5y plus 6 greater than or equal to 0. ఇది ఒక సింపుల్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్. మనం నంబర్ లైన్ వాడి ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసాం. దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే ఇది y అనుకుంటే దీని రూట్స్ ప్లాట్ చేసుకుంటే 2 and 3 ఆర్ ద రూట్స్. అంటే దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. అంటే y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆర్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది క్వశ్చన్. అంటే y అనేది మనం స్టెప్ ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి yని మనం స్టెప్ ఎక్స్లో రిప్లేస్ చేసుకుని ఎక్స్కి సొల్యూషన్ ఇవ్వాలి. అంటే x అనేది స్టెప్ ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటంటే స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే స్టెప్ ఎక్స్ ఏం కావచ్చు, 3 కావచ్చు, స్టెప్ ఎక్స్ 4 కావచ్చు, స్టెప్ ఎక్స్ 5 కావచ్చు అండ్ సో ఆన్. స్టెప్ ఎక్స్ 3 కావాలంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 3 to 4. స్టెప్ ఎక్స్ 4 కావాలంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 4 to 5. స్టెప్ ఎక్స్ 5 కావాలంటే ఇట్ ఈస్ బిట్వీన్ 5 to 6 అండ్ సో ఆన్. ఈ మొత్తాన్ని మనం యూనియన్ తీసుకుంటే ఈ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 సొల్యూషన్ ఎక్స్ బిలాంగ్స్ టు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం 3 నుంచి ఇన్ఫినిటీ వరకు మనం పోవచ్చు. ఇది ఒక పార్ట్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ సొల్యూషన్ మనం తీసుకుంటే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే స్టెప్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. స్టెప్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే స్టెప్ ఎక్స్ క్యాన్ బి 2, స్టెప్ ఎక్స్ క్యాన్ బి 1, స్టెప్ ఎక్స్ క్యాన్ బి 0 అండ్ సో ఆన్. అంటే ఇది రెడ్యూస్ అవుతా పోతా ఉన్నది. సో స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 2 to 3. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 1 to 2. ఎక్స్ లైస్ బిట్వీన్ 1 to 2. స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to 1 అండ్ సో ఆన్. ఇది తీసుకుంటే the maximum value which we are getting is 3, that is in the open interval, and the minimum value will go to -infinity. అంటే దీని యొక్క సొల్యూషన్ మనం యూనియన్ కనుక తీసుకుంటే -infinity to 3 x belongs to వస్తుంది. ఈ రెండింటిది కనుక యూనియన్ తీసుకుంటే x belongs to -infinity to 3 యూనియన్ 3 to infinity. ఈ రకంగా మనకి సొల్యూషన్స్ వస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే మనం ఒక్కొక్క వాల్యూ తీసుకుంటూ దాన్ని మొత్తం కంప్లీట్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఏదైతే ఇంటీజర్ ఫంక్షన్ ఉందో ఆ ఇంటీజర్ ఫంక్షన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం 3 నుంచి సాల్వ్ చేసాము, ఇక్కడేమో -infinity to 3 సాల్వ్ చేసుకున్నాం. ఈ రెండింటిది యూనియన్ కనుక తీసుకుంటే కంప్లీట్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ వస్తాయి. అంటే ఇదే క్వశ్చన్ని మనం ఇన్ఈక్వాలిటీ మార్చి లెస్ దాన్ దాంట్లో చేసుకుంటే మనకి ఏమొస్తుందో చెక్ చేద్దాం. స్టెప్ ఎక్స్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 లెస్ దాన్ 0. అంటే మనకి ఏం కావాలి, 2 లెస్ దాన్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3. అంటే 2 to 3 మధ్యలో ఏమీ ఇంటీజర్ లేదు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్. అంటే దీనికి సొల్యూషన్ ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్ వచ్చింది కాబట్టి దీన్ని కంబైన్ చేసుకుంటే ఇది కంప్లీట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సొల్యూషన్ సెట్ దీనికి వచ్చింది. అంటే దీంట్లో ఒక స్టెప్ ఎక్స్ని సాల్వ్ చేయడానికి నార్మల్ ఇన్ఈక్వాలిటీ వాడినా ఆ ఫైనల్గా వచ్చే సొల్యూషన్ని మనం నార్మల్గా సాల్వ్ చేసిన ఇన్ఈక్వాలిటీ లాగానే మనం వాడుతున్నాం. అంటే ఒక స్టెప్ ఎక్స్ కానీ ఒక నార్మల్ ఎక్స్ కానీ మెథడ్ అదే ఉంటుంది. స్టెప్ ఎక్స్ని రిప్లేస్ చేసుకుంటున్నాం. ఫైనల్గా మనకు వచ్చే సొల్యూషన్ మెథడ్ ఒకటి ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ మీద మనం నేర్చుకున్నాం. దీంట్లో
మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు, అవుట్పుట్ ఏదైనా కావచ్చు. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ బేసిస్ మీద క్వశ్చన్స్ మటుకు వస్తూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి మనకి. వీటివి కొన్ని ప్రాపర్టీస్ రాసుకుందాం. Properties. Number 1, step of x plus y is greater than or equal to step x step y. దీని బేసిస్ మీద ఐడియాలో ఒకసారి ఒక క్వశ్చన్ కూడా అడిగాడు ఈ ప్రాపర్టీ బేసిస్ మీద. సపోజ్ ఐ పుట్ x is equal to some 2.4 and y is equal to some 2.3. సో స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇస్ 4.7. దాని స్టెప్ కనుక తీసుకుంటే 4 వస్తుంది. ఈ రైట్ సైడ్లో కనుక తీసుకుంటే స్టెప్ ఆఫ్ 2.4 2, స్టెప్ ఆఫ్ 2.3 2, దేర్ఫోర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ బదులు ఈక్వాలిటీ వచ్చేసింది. ఇన్ఈక్వాలిటీ రావాలంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2.6, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ 3.5 తీసుకుందాం. సో స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందంటే స్టెప్ ఆఫ్ 6.1 which is equal to 6. అంటే ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి 6 వస్తుంది. వెరాస్ స్టెప్ ఆఫ్ 2.6 మనం తీసుకుంటే 2 వస్తుంది. స్టెప్ ఆఫ్ 3.5 తీసుకుంటే మనకు 3 వస్తుంది. రెండింటిని యాడ్ చేసుకుంటే 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దాన్ స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ వై వస్తుంది. అంటే ఎప్పుడైనా ఈ రెండు ఇంటిజర్ పార్ట్స్ వదిలేసి ఫ్రాక్షనల్ పార్ట్స్ రెండు గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు 1 కానీ అయినప్పుడు ఇది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అవుతుంది. లెస్ దాన్ 1 అయినప్పుడు ఇది ఈక్వల్ టు ఇన్ఈక్వాలిటీ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఒక ప్రాపర్టీ నెంబర్ 1, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ వై. దీన్ని వెరిఫై చేసుకోవడానికి కొన్ని న్యూమరికల్ వాల్యూస్తో రెండు ప్రాపర్టీస్ మనం గ్రేటర్ ఎప్పుడు అవుతుంది, లెస్ ఎప్పుడు అవుతుందని, ఈక్వల్ ఎప్పుడు అవుతుంది రెండు మనం వెరిఫై చేసుకున్నాం. అంటే రెండింటిది ఫ్రాక్షనల్ పార్ట్ గ్రేటర్ దాన్ 1 కనుక అవుతే అప్పుడు దాని యొక్క వాల్యూ గ్రేటర్ అవుతుంది. రెండు ఫ్రాక్షనల్ పార్ట్స్ కనుక లెస్ దాన్ 1 కనుక అయితే ఆ కేసులో ఇది ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 2, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ అంటే ఒక ఇంటీజర్ కనుక ఐ అయితే దీన్ని మనము స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ అని రాసుకోవచ్చు. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ ఇఫ్ I belongs to Z. అంటే ఒకవేళ ఇది స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 కనుక ఉంటే దీన్ని మనం స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని రాసుకోవచ్చు. స్టెప్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఉన్నా కూడా దీన్ని స్టెప్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అని మనం రాసుకోవచ్చు. అంటే ఒక ఇంటీజర్ కనుకుంటే మనం దాన్ని బయటికి తీసుకెళ్ళచ్చు. దీన్నే మనం ఎక్స్టెండ్ చేసుకుంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఇట్లా కనుక మనం తీసుకుంటే ఇది ఒక ఇంటీజర్ కాబట్టి దీన్ని మనం బయటికి తీసుకుంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక ఇంటీజర్, ఇది ఒక ఇంటీజర్ కాబట్టి దీన్ని మనం బయట తీసుకుంటే ఇది స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 స్టెప్ ఆఫ్ ఎక్స్. సో ఓవరాల్గా ఇది మనకి 3 స్టెప్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే దీని ఎక్స్టెన్షనే ఇక్కడ వాడుతున్నాను నేను. ప్రాపర్టీ నెంబర్ 3గా రాసినా కూడా స్టెప్ ఆఫ్ ప్లస్ స్టెప్ ఆఫ్ ప్లస్ స్టెప్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ 3 స్టెప్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీ నెంబర్ 2. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 4, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఈజ్ ఈక్వల్ టు -1 ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు జెడ్. ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.4 ఇవ్వండి. 2.4 స్టెప్ ఈజ్ 2, 2.4 మైనస్ 2.4 స్టెప్ ఈజ్ -3, 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇది ఇంటీజర్, సపోజ్ ఐ గివ్ 3 ఇది ఒకటి -3, 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ అనదర్ ప్రాపర్టీ విచ్ వీ యూస్. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 5, స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మనం ఒక ఇంటీజర్ వాల్యూ కనుక ఇచ్చుకుంటే సపోజ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాం. 2 ఇస్తే డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. సపోజ్ ఇంటీజర్ ఇవ్వకుండా మనం ఒక ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చుకుందాం. అంటే -2.5 ఇద్దాం. -2.5 ఇస్తే దీని వాల్యూ ఏమవుతుంది, -3 అవుతుంది. అంటే దీన్ని మనం ప్రాపర్టీ లాగా రాయాలంటే మైనస్ స్టెప్ ఎక్స్ -1 రాద్దాం. అంటే స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 మనం ఇవ్వగానే ఇక్కడ ఏమవుతుంది, 2.5 అంటే ఇది 2 అవుతుంది. ఇది -2
-2 -1 -3 అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇది ఎప్పుడు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు జెడ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం వాడుతూనే ఉంటాం. సో ప్రాపర్టీ నెంబర్ 5, ప్రాపర్టీ నెంబర్ 1, ప్రాపర్టీ నెంబర్ 2, దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ప్రాపర్టీస్ ఫర్ స్టెప్ ఫంక్షన్. ఈ ప్రాపర్టీస్ వాడుకుంటూ మనం క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేస్తుంటాం. ఇది సెకండ్ ఫంక్షన్ మనం డిస్కస్ చేసి. సో ఫంక్షన్ నెంబర్ 3 ఈజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, దీన్ని మనం రాసేది fx ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఇలాగ రాస్తాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. దీని అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఫ్రాక్షనే ఉంటుంది. సపోజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3 ఇంటీజర్ కనుక తీసుకుంటే దాని అవుట్పుట్ 0. సపోజ్ fractional part of 3.1 which is 0.1, fractional part of 4.9 this is equal to 0.9. whatever be the fractional part that will be the output. అంటే ఏంటి, fractional part యొక్క అవుట్పుట్ 0 to 1 అంటే రేంజ్ అనేది 0 to 1, డొమైన్ అనేది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క డొమైన్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతే రేంజ్ 0 to 1 అవుతుంది. అంటే దాని అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఓన్లీ 0 to 1 లై అవుతుంది. సపోజ్ నెగటివ్ వాల్యూస్ ఇద్దాం, ఐ విల్ గివ్ -3.1. -3.1 కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, -3.1 మైనస్ ఆఫ్ -3.1 ఇంటీజర్స్ అంటే ఏమవుతుంది, ఇది -3.1 + 4 అంటే ఏమవుతుంది, ఇది 0.9 అవుతుంది. అంటే ఎప్పుడైనా నెగటివ్ కనుక ఇంటీజర్ నెగటివ్ వాల్యూ కనుక మనం ఇన్పుట్ కనుక ఇస్తే ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని 1 - తీసుకుని దాని యొక్క అవుట్పుట్గా మనం ఇస్తాం ఫంక్షన్ని. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -3.2 మనకు కావాలంటే 1 - 0.2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.8. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -4.5 కావాలంటే 1 - 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5. ఆ విధంగా మనం అవుట్పుట్ ఫ్రాక్షనల్ పార్ట్ది నెగటివ్ అయినప్పుడు ఇస్తాం. అంటే ఏంటి, ఇది బేసిక్ డెఫినేషన్. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ కాబట్టి దీంట్లో కనుక మనం అవుట్పుట్ ఇచ్చుకుంటే నెగటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు 1 - ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుందో అది అవుట్పుట్గా మనకు వస్తుంది. అంటే రేంజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0 to 1 అండ్ డొమైన్ ఈజ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. దీని గ్రాఫ్ కనుక మనం డ్రా చేస్తే ఎట్లా వస్తుంది ఇది చెక్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. స్టెప్ ఎక్స్ 0 అయితే ఇది ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ స్టెప్ ఎక్స్ ఇస్ 0 అంటే ఏమవుతుంది, 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 కావాలంటే స్టెప్ ఎక్స్ 1 కావాలి. ఇఫ్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 దిస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అంటే స్టెప్ ఎక్స్ 2 కావాలి. ఇది ఎప్పుడు అవుతుంది, ఇఫ్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3. ఈ రకంగా మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నెగిటివ్ వాల్యూస్ ఇద్దాం, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే స్టెప్ ఎక్స్ ఏం కావాలా, -1 కావాలి. అంటే ఏమవుతుంది, ఇఫ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 0. సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ 2 అంటే మనకు కావాల్సింది స్టెప్ ఎక్స్ అనేది -2 కావాలి. అంటే ఏమవుతుంది, ఇఫ్ -2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ -1. ఈ రకంగా పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ తీసుకుని దీని గ్రాఫ్ కనుక గీస్తే ఇది 0 to 1 y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. 1 to 2 y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అంటే ఇది కొద్దిగా ఒక 1 యూనిట్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 to 3 ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 2. ఇవన్నీ ఈక్వల్ హైట్స్లో ఈక్వల్ స్పేసింగ్లో ఈ గ్రాఫ్స్. ఈ రకంగా ఈ గ్రాఫ్ చూసుకుంటే అన్ని సేమ్ హైట్లో ఉంటాయి. అంటే దీని వాల్యూస్ ఏంటంటే 1కి దగ్గరగా ఉంటాయి. అంటే అవుట్పుట్ ఈస్ 0 to 1. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ వాల్యూస్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతాయి. అందుకోసం దీన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ అని కూడా ఉంటాం. పీరియాడిక్ ఫంక్షన్ విత్ period 1. So this is the periodic function with period 1.
అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేసినప్పుడు దాంట్లో కూడా ఒక ఇంటిజర్ ఫంక్షన్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉన్నా ఓవరాల్గా అవుట్పుట్ ఒక ఫ్రాక్షను, దాని యొక్క గ్రాఫ్ మనం డ్రా చేసాము. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను ఫ్రాక్షనల్ పార్ట్ బేసిస్లో రెండింటికి ఈక్వల్ చేస్తూ కూడా కొన్ని క్వశ్చన్స్ ఈక్వేషన్ చేసుకుంటూ కొన్ని సొల్యూషన్స్ ఫైండ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ మీకు కనబడతా ఉంటాయి. దాంట్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ యొక్క రేంజ్ 0 to 1 తీసుకుంటే స్టెప్ ఎక్స్ వాల్యూ కనుక్కొని దాని బేసిస్ మీద ఎక్స్ వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్రాపర్టీస్ విల్ రైట్. ఇప్పుడు ఇందాక మనము ఇట్లాంటి ప్రాపర్టీ ఒకటి ఇంటీజర్ ఫంక్షన్కి రాసాం. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2 ఈజ్ 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -2 ఈజ్ ఆల్సో 0, కాబట్టి ఓవరాల్గా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సపోజ్ ఇది ఒక ఇంటీజర్ కాకుండా ఒక ఫ్రాక్షనల్ వాల్యూ ఇద్దాం, 2.1 ఇద్దాం. 2.1 ఇస్తే దీని అవుట్పుట్ 1, దీని అవుట్పుట్ 0.1, దీని అవుట్పుట్ 0.9, రెండు యాడ్ చేసుకుంటే 1 అంటే ఏమవుతుంది, ఇది 1 ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ integer part of fractional part of x is 0. Integer part of fractional part of x 0. Next, fractional part of integer x is equal to 0. ఈ రకంగా కొన్ని ప్రాపర్టీస్ మనం వాడుతూ ఉంటాము క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. అంటే మనం ముఖ్యంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే మేజర్ ఫంక్షన్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఒకటేమో మాడ్యులస్ ఫంక్షన్, తర్వాత మనం ఇంట్రెస్టింగ్ ఫంక్షన్ డిస్కస్ చేసింది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం దీన్ని గ్రాఫ్ గీసేటప్పుడు ఒక పీరియాడిక్ ఫంక్షన్గా దీన్ని డిసైడ్ చేస్తాం మనం. అంటే ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3.1 ఈజ్ ఈక్వల్ టు 0.1. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 4.1 ఈజ్ ఆల్సో 1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 6.1 ఈజ్ ఆల్సో 0.1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 10.1 ఈజ్ ఆల్సో 0.1. మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ 1 డిఫరెన్స్ ఉన్నా సేమ్ వాల్యూ వస్తుంది, 2 డిఫరెన్స్ ఉన్నా సేమ్ వాల్యూ వస్తుంది, 4 డిఫరెన్స్ ఉన్నా సేమ్ వాల్యూ వస్తుంది, 100 డిఫరెన్స్ ఉన్నా సేమ్ వాల్యూ వస్తుంది. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ 1 అన్నప్పుడు అది మినిమం వాల్యూ, అంతకంటే తక్కువ వాల్యూకి ఇది రిపీట్ అయ్యే అవకాశం లేదు. అంటే ఏంటి, పీరియడ్ డిజైన్ చేసేటప్పుడు ద మినిమం పాజిటివ్ వాల్యూ అట్ విచ్ ద ఫంక్షన్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. అంటే 2కి రిపీట్ అవుతుంది, 4కి రిపీట్ అవుతుంది, 8కి రిపీట్ అవుతుంది, 1000 కూడా రిపీట్ అవుతుంది. కానీ మినిమం వాల్యూ ఎక్కడైతే రిపీట్ అవుతుందో దాన్నే మనం ఒక ఫంక్షన్ లాగా దాన్నే ఒక పీరియడ్ లాగా మనం తీసుకుంటున్నాం. ఈ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ వల్ల ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఈ పీరియడ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ది 1 అనేది తీసుకున్నందువల్ల చాలా లెంతీ క్వశ్చన్స్ మనం సింపుల్గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పీరియాడిక్ ఫంక్షన్ డిసైడ్ చేయడానికి మనం చాలా ఇంట్రెస్టింగ్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఫర్దర్ మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ పీరియాడిక్ ఫంక్షన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ బేస్ క్వశ్చన్స్ మీకు ఇంటిగ్రేషన్లో ఫర్దర్ చాప్టర్స్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మేజర్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేసింది, మాడ్యులస్ ఫంక్షన్ మీద చాలా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఆ మాడ్యులస్ ఫంక్షన్ మీద కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డిస్కస్ చేయాలంటే ఇంకోటి మనం డిస్కస్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod of x plus 1 minus mod of x minus 1. ఇది ఒక ఫంక్షన్, మాడ్యులస్ బేసిసే. ఫైండ్ రేంజ్ అంటే రేంజ్ కాన్సెప్ట్ ఏం లేకుండా ఓన్లీ సింపుల్గా దీన్ని గ్రాఫ్ గీసుకుని ఆ బేసిస్ మీద రేంజ్ కనుక్కోవడం అనేది జరుగుతుంది. అంటే మాడ్యులస్ ఫంక్షన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చో, అంటే ఎక్కడెక్కడ ఎట్లాంటి బేసిస్ క్వశ్చన్స్ వస్తాయో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x plus 1 మైనస్ mod of x minus 1. ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీసుకుని ఈ గ్రాఫ్ బేసిస్ మీదనే మనం దీని యొక్క రేంజ్ కనుక్కోవచ్చు. అంటే మాడ్యులస్ ఫంక్షన్ మళ్ళీ ఎందుకు డిస్కస్ చేయడం జరుగుతుందంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేయడానికి. mod x plus 1 plus mod of x minus 1 అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా దీని ఒక నంబర్ లైన్ లాగా స్కెచ్ చేస్తున్నాను. నంబర్ లైన్ తర్వాత స్కెచ్ చేసిన తర్వాత దీన్ని 2 పాయింట్స్ నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తున్నాను.
ప్లాట్ చేసిన తర్వాత దీని యొక్క గ్రాఫ్ కనుక మనం గీయాలంటే ఫస్ట్ కేస్ మనం mod x లెస్ దాన్ -1 ఒకటి -1 to 1 ఒకటి అండ్ థర్డ్ కేస్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇది ఒక కేస్. దీని గ్రాఫ్ కనుక మనం గీసుకుంటే ఈ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మనకి ఈ రకంగా వస్తుంది. అంటే ఇది ఒక మినిమం వాల్యూ కనుక -2 తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ ఇది +2 అవుతుంది. ఈ ఫంక్షన్ కనుక మనం గీసుకుంటే దీని బేసిస్ మీద ఈ రేంజ్ y బిలాంగ్స్ టు -2 to +2. అంటే ఇది ఒక సింపుల్ గ్రాఫ్ దీన్ని గీసి ఆ గ్రాఫ్ బేసిస్ మీద మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మనం కనుక్కొని దాని రేంజ్ అనేది -2 to +2 మనం డిసైడ్ చేస్తాం. అంటే గ్రాఫ్ అనేది ఒకటి ఇక్కడ పవర్ఫుల్ టూల్ లాగా మనం వాడాము ఈ మోడ్యులస్ ఫంక్షన్లో. దీని బేసిస్ మీద మనం క్వశ్చన్ సాల్వ్ చేసాం. అదే గ్రాఫ్ మనం స్టెప్ ఎక్స్కి వాడాము, అదే గ్రాఫ్ మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి వాడాము. ఈ 3 ఫంక్షన్స్ మీద మనం కనీసం ఒక 200-300 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మంచి కమాండ్ రావాలంటే మినిమం ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాల్సింది ఒక హెడ్డింగ్కి ఒక 30 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసిన ఒక 90 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఈ మూడిటి మీద వచ్చే క్వశ్చన్స్ మీద మనకు ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఫర్దర్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మిగిలిన టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ లోపల వీటి మీద ఇనఫ్ ప్రాక్టీస్ అనేది మీరు చేయాల్సిన అవసరం బాగా ఉంది. దానికి కావాల్సిన క్వశ్చన్స్ మేము అవైలబుల్ చేయగలుగుతాం. ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ని వెరిఫై చేసుకుని పర్ఫెక్షన్ తోటి నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వాలి.